యూట్యూబ్ ఛానల్‌లో మనకి మానిటైజేషన్ సెటప్ దగ్గర యాడ్సెన్స్ అకౌంట్ ప్రాబ్లమ్ అయింది. చూడండి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ రెడ్ కలర్‌లో ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి మెయిన్‌గా ప్రాబ్లమ్ దేనివల్ల వచ్చింది అని కూడా మెన్షన్ చేస్తుంది. అడ్రెస్ వెరిఫికేషన్ పిన్ రిక్వైర్మెంట్ టు మానిటైజ్ అని ఇక్కడనైతే చూపిస్తుంది. సో ఇదైతే ఫెయిల్ అయిపోయింది. మరి ఆ ఫెయిల్ అయిన దాన్ని మనము ఎలా సాల్వ్ చేసుకొని దీన్ని క్లియర్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్‌ని. ఇందులో క్లియర్ చేసుకునేటప్పుడు మనల్ని ఏమేమి డీటెయిల్స్ అడుగుతది, అక్కడ మనం ఏమి ఇవ్వాలి అనేదైతే మీకు నేను పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోని మంచిగా పూర్తిగా చూడండి. ఈవెన్ మనము గూగుల్ క్రోమ్‌లో అయినా సరే మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చెప్తుంది. ఏంటిది? ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని చెప్తుంది. ఒకవేళ మనం సరి చేయగలుగుతాము అని అనుకుంటేనేమో గో టు యాడ్సెన్స్ అని ఇంతకుముందుకు మనం క్రియేట్ చేసిన దగ్గరికి వెళ్ళి దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. కొన్ని సార్లు మనకి ప్రాబ్లం ఏంటిదో అనేది చూపించదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనము గో టు యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అనేది కాకుండా చేంజ్ అకౌంట్ అని ఉంటుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకొని ప్రాసెస్ అనేది చేయాలి. సో అది ఎలా చేయాలి అని అంటే ఇక్కడ మనము చాలామంది గూగుల్ క్రోమ్‌లో చేస్తూ ఉంటారు. కాదు, మీరు స్టూడియో యాప్, అదే మనకి వైట్ స్టూడియో యాప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేయగానే ఈ పేజీ మనకు ఓపెన్ అవుతుంది. దీని తర్వాత మనము చేంజ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటున్నాయి. ఏంటి? ఒకటి యెస్ ఐ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని చెప్తుంది. సెకండ్‌దేమో నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అంటుంది. థర్డ్‌దేమో ఐ డోంట్ నో అంటుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే దగ్గర ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయొద్దు, థర్డ్‌ని కూడా సెలెక్ట్ చేయొద్దు. ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకుంటే కొత్తది యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్‌కి క్రియేట్ అవుతుంది. ఓకేనా అండి? సెకండ్‌ది సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ అనాలి. సో నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనల్ని మన ఫోన్లో ఉన్న ఇంకొక న్యూ జీమెయిల్ని సెలెక్ట్ చేయండి అని చెప్తుంది. ఇక్కడ మనం ఏ జీమెయిల్ని అయితే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ జీమెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఆ రూల్స్ని ఫాలో అవ్వకనే ఇదే ప్రాబ్లంలో చాలా రోజుల వరకు కూడా ఉంటారు. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్తుంది. ఇక్కడ మన ఛానల్ది లింక్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ మీది కంట్రీ అనేది కరెక్ట్గా ఇండియా అనేది ఉందా లేదా ఒకసారి సరి చూసుకోండి. సరి చూసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఐ హ్యావ్ రీడ్ ద యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని సెటప్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్తూ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనము మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ మన నేమ్, మన ఇంటి పేరుతో సహా ఇవ్వాలి. దాని తర్వాత అడ్రస్ లైన్ 1, ఈ 2 అనేది అవసరం లేదనుకోండి. అడ్రస్ లైన్ 1, టౌను, సిటీ, అలాగే పోస్ట్ కోడ్, అలాగే స్టేటు, ఇవి మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏదైనా మిస్టేక్ చేసిల్లు అని అంటే మాత్రము దాని తర్వాత ఇప్పుడు మనకు వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మనకి పిన్ను రాదు. అక్కడ మనకి సాల్వ్ చేసుకోవడానికి కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అవకాశం ఉండదు. కాబట్టి కరెక్ట్గా మీరు మీ ఆధార్ కార్డులో ఎలా అయితే అడ్రస్ ఉందో సేమ్ యాజ్ టీజ్గా అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేయాలి. అడ్రస్ లైన్ 1 అనే దగ్గరనేమో మీ హౌస్ నెంబరు, మీ స్ట్రీటు, మీ విలేజ్ నేము, అలాగే టౌన్ అండ్ సిటీ అంటే మీ మండలు, డిస్ట్రిక్ట్ రాయొచ్చు. పోస్ట్ కోడ్ అంటేనేమో మీది పిన్ కోడ్ ఉంది కదా, పిన్ కోడ్. సో స్టేట్ అంటే మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది మీరు రాయండి. అలాగే ఇక్కడ పైన కూడా మీరు నేమ్ అనేది కరెక్ట్గా రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండకూడదు. ఓకేనా అండి? అంటే ఇప్పుడు మీ పాన్ కార్డ్లో ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా మీరు అలానే మెన్షన్ చేయాలి. అది మీరు ఫస్ట్ది క్యాపిటల్ ఇచ్చి మిగిలినవి స్మాల్ లెటర్ రాసినా పర్వాలేదు, మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాసినా కూడా పర్వాలేదు. కానీ మొత్తం స్మాల్ లెటర్స్లో మాత్రం రాయకండి. ఓకేనా? అలాగే ఎవరి డీటెయిల్స్ ఇవ్వాలి అనేది కూడా మీకు నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ ఇలా మనకి డీటెయిల్స్ పూర్తిగా అర్థం కాలేదంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. మనకి ఫుల్ పేజీ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్నే కదా, నేము, అడ్రస్సు, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలి.
సో మొత్తంగా ఇక్కడ మనము కరెక్ట్ అయిన మన ఆధార్ కార్డ్లో చెక్ చేసుకుంటూ మరి మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. చెక్ చేసుకోండి 1కి 2 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయా, కరెక్ట్ అడ్రస్ ఇచ్చినామా, పిన్ కోడ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని అయితే మనకి చెప్తుంది. సో మీకు కావాలంటే నేను మళ్ళీ వైటీ స్టూడియోలో కూడా మీకు చూపిస్తాను. అంటే మనకి ఆన్ ది స్పాట్లో అకౌంట్ క్రియేట్ అవ్వదు. సో మనం ప్రాబ్లం నుంచి వెళ్ళి వచ్చినాం కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎంత అనేది కూడా ఇక్కడ మనకి షో అవుతుంది. చూడండి ఇక్కడ మనకి సెకండ్ది ఇప్పుడు రెడ్ కలర్ మార్క్ పోయి సెకండ్ అని చూపిస్తూ మనకి ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లం మనకి అంటే ఇది కూడా మనకి గ్రీన్ కలర్లో మార్క్ రావడానికి ఇక్కడ తీసుకున్న టైం అయితే మాత్రం 2 to 3 వీక్స్ అని చూపిస్తుంది. సో ఈ టైంలో మనకి మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన డీటెయిల్స్ అనేది రివ్యూ జరిగి అది ఓకే అయిపోతుంది. సో ఇలా ఓకే అవ్వాలి అని అంటే మనము యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సో ఏ డీటెయిల్స్ తీసుకోవాలి, ఎవరివి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ మనకి యాడ్సెన్స్ అకౌంట్ ప్రాబ్లం అయింది కదా. అంటే ఇప్పుడు మనము స్టార్టింగ్ అకౌంట్ మనకి లాగిన్ అయినప్పుడు మనకు ప్రాబ్లం ఎలా చూపించింది, ఇలాగా మనకి ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ అని చూపించింది కదా. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎవరి డీటెయిల్స్ని అయితే మీరు మెన్షన్ చేసిలో వాళ్ళ డీటెయిల్స్ని నెక్స్ట్ టైం మీరు ఇవ్వకూడదు, వేరే వాళ్ళ డీటెయిల్స్ని మీరు ప్రొవైడ్ చేయాలి. అడ్రస్ సేమ్ ఉన్నా పర్లేదు. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ నా డీటెయిల్స్తో నేను ట్రై చేశాను, సో బై మిస్టేక్లో ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నా డీటెయిల్స్తోనే నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి లేదు. నేను మా హస్బెండ్ డీటెయిల్స్తో నేను క్రియేట్ చేయవచ్చు. సో మా హస్బెండ్కి పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అది ఉంది అనుకోండి, తన పేరు మీద నేను క్రియేట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇందాక నేము అడ్రస్ అని చెప్పాం కదా, అలా ఇంకొక పర్సన్ యొక్క నేము డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వచ్చు. మరి వీళ్ళవే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలా, వేరే వాళ్ళవి కూడా ఇవ్వచ్చా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దానికి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇలా క్రియేట్ చేయడానికంటే ముందు ఇందాక మనము స్టార్టింగ్లో ఈమెయిల్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అక్కడ ఈమెయిల్ కూడా సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఇవ్వడానికి అయితే లేదు, ఎందుకంటే దాంతోనే మనకి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి కొత్త ఈమెయిల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మీ మొబైల్లో మీరు ఇంతకుముందుకు ఉన్న మీ యూట్యూబ్ ఛానల్తో ఉన్న ఫోన్ నెంబర్తోనైనా పర్లేదు, కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకొని క్రియేట్ న్యూ వన్ అనే ఆప్షన్ కనిపించినప్పుడు మనము ఆ న్యూ ఈమెయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి. న్యూ ఈమెయిల్ ఉండాలి. దాని తర్వాత పేరు, మీరు అక్కడ పేరు ఇచ్చే పర్సన్ది వేరే డీటెయిల్స్ అంటే ఇంతకుముందుకు ఇచ్చిన వాళ్ళవి కాకుండా వేరే వాళ్ళ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ వాళ్ళకి డెఫినెట్గా ఉండాలి. అలా ఇచ్చింది అనుకోండి, సో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఇవ్వలేదని అంటే మీరు కరెక్ట్గా అంటే ఇంతకుముందు వాళ్ళ ఐడితోనే చాలామంది ఏం చేస్తారు, న్యూ ఈమెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్తోనే ఇస్తారు. సో అది మిస్ మ్యాచింగ్ అవుతుంది కాబట్టి రివ్యూ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎర్రర్ అని చూపిస్తుంది. లేదు మనం ఇచ్చినవి వేరే డీటెయిల్స్ కాబట్టి మనకి ఇక్కడ చూపించిన 2 నుంచి 3 వీక్స్ లోపల మనకి ఇది అకౌంట్ క్రియేట్ అయిపోయి ఇది కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటివరకు అయితే మనకు ఇక్కడ ఫిక్స్ యువర్ యాడ్సెన్స్ అని అన్నప్పుడు మీరు కనుక ఈ స్టెప్స్ కనుక చేసిల్లు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది.